వైజాగ్ బీచ్ ఆధ్వర్యంలో నగరంలోని విశాఖ కన్వెన్షన్ హాల్లో దక్షిణ భారత స్థాయి 7వ మెగా మ్యూజికల్ ఈవెంట్ ఆదివారం ఉత్సాహంగా జరిగింది. సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ కె శారద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు, గేయ రచయిత, గాయకుడు గంటాడి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సంస్థ సోవెనీర్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిభ ఉంటే అవకాశాలు వాటి అంతటా అవే వెతుక్కుంటూ వస్తాయన్నారు. గాయకుడు శృతి, తాళం, ఉచ్చారణ, డిక్షన్ అనేవి పాటిస్తే గొప్ప గాయకులుగా, కళాకారులుగా ఎదగవచ్చన్నారు. అనంతరం సంస్థ చైర్మన్ శారద గారిని ఆయన సత్కరించారు. అదేవిధంగా వైజాగ్ బిట్స్ ప్రతినిధులు అంతా గంటాడ కృష్ణ గారిని ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 200 మంది గాయకులు ఈ పోటీల్లో పాల్గొని హుషారైన గీతాలతో ఉర్రూతలూగించారు. అనంతరం వారికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ బీచ్ అధినేత్రి డాక్టర్ కె శారద, విజ్జి, రమణ, మీనాక్షి, బెహ్రా, శశి, వాణి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సో ఇలాంటి వేదిక దొరికినప్పుడు తప్పకుండా మీరు మీ ఆర్ట్ను మరింత పదును పెట్టి ఎక్కడ తప్పులు దొరకకుండా, అంటే యాక్చువల్గా మేము వచ్చి చూసేది ఏంటంటే ఎలా వాడుతున్నారు అంటే మినిమం స్టాండర్డ్స్, అంటే పాటకు ముఖ్యమైనది ఏంటంటే శృతిలో పాట. యాక్చువల్లీ వైజాగ్ బిట్స్ ప్రస్థానం 2019 అక్టోబర్లో స్టార్ట్ అయిందండి. అక్టోబర్ 20th 2019 ఫస్ట్ ఈవెంట్ చేయడం జరిగింది. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అదే ఇన్స్పిరేషన్తో 2019 నుంచి ఇప్పటి వరకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నామండి. ఎవ్రీ టైం మా ఈవెంట్కి వచ్చే మెంబర్స్, ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వడంతో మాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. దాని తర్వాత కరోనాలో చాలామంది ఇబ్బంది పడడం చూసిన తర్వాత ఈ సంస్థ నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఓన్లీ ఫర్ సింగింగ్, దీన్ని ఒక చారిటీ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్గా చేయాలని అనిపించిందండి. సో అప్పటి నుంచి ఎవ్రీ ఈవెంట్కి కూడా కంటిన్యూస్గా చారిటీ చేసుకుంటూ వస్తున్నాము. అది ఇందాక మీరు ఏబీలో చూసినట్టు పైనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ద బ్లైండ్కి 35K అండ్ సన్ఫ్లవర్ స్పెషల్ స్కూల్ వాళ్ళకి 25K డొనేట్ చేశామండి లాస్ట్ టైంలో ఆర్పి పట్నాయక్ గారి చేతుల మీదుగా. ఇప్పుడు సార్ గంటాడి కృష్ణ గారి 7th ఈవెంట్కి రావడం మాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆయన మాటల్లో మేము ఇంత చేశాము అంటే ఆయన మాటల్లో వింటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చేయాలని ఇన్స్పిరేషన్గా ఉందండి. సో ఇదే ఇన్స్పిరేషన్తో ఇంకా ముందుకు వెళ్తాము. సార్ మీలాంటి వాళ్ళ సహకారంతో ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ నాట్ ఓన్లీ లోకల్ అండి, కరీంనగర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఇంకా చాలా ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారు సింగర్స్. మా వైజాగ్ బిట్స్ ఆర్గనైజేషన్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో నా చిన్న స్వార్థం కూడా ఉందండి. నెక్స్ట్ మంత్ ఐఎమ్ రిలీజింగ్ మై ఓన్ ఫిల్మ్. ఇట్స్ ఎవ్రీథింగ్, అంటే దీనికి అన్నీ నేనే చేసిన సినిమా ఇది. మ్యూజిక్ అంటే అన్నీ, ఇంకా నేను అదని చెప్పడం కాదు, ప్రొడక్షన్ సైడ్ అన్నీ నేనే చేశాను. ఇట్స్ నథింగ్ బట్ 16:2 అని చెప్పాలి. అదే జోనర్ కదా, అలాంటి మంచి ఒక సంగీతానికి బాగా స్కోప్ ఉన్న చిత్రం. డెఫినెట్గా మీ అందరికీ 16 లాగా మిమ్మల్ని అలరించే సినిమా అవుతుంది. రిస్క్ ద గేమ్ ఆఫ్ యూత్. నెక్స్ట్ టైం మళ్ళీ ఈ వేదికకు నేను రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే దాని గురించి నేను పబ్లిసిటీ కోసం వస్తున్నాను. వస్తూ శారద గారికి చెప్పా, డెఫినెట్గా ఆ సినిమా గురించి నేను వస్తాను. అది నెక్స్ట్ మంత్ రిలీజ్ డేట్ చూసి నేను ఒకసారి మీకు మళ్ళీ వైజాగ్ బీట్స్తో పలకరిస్తానండి.